హలో, నేను మీ డాక్టర్ బాలబాలాజీ ఊసూరి, కన్సల్టెంట్ న్యూరో స్పెషలిస్ట్, విజయవాడ మనవి హాస్పిటల్స్. నాకు రెగ్యులర్గా ఓపీడీకి వచ్చే పేషెంట్స్ చాలామంది చాలా వీక్నెస్గా, టైర్డ్నెస్గా అనిపిస్తుంది. మాకు నరాల బలహీనత లాంటిది ఏమైనా ఉందా, వైటమిన్ B12 డెఫిషియన్సీ లాంటిది ఏమైనా ఉందేమో అని మాకు ఒక అనుమానం అని చెప్పి చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారండి. యూజువల్గా వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఈ సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి అనమాట. నరాల బలహీనత కానీ, వీక్నెస్, టైర్డ్నెస్ కానీ, యాంగ్జైటీ, గుండె దడలాగా అనిపించడం ఇట్లాంటివన్నీ ఉంటాయి అనమాట. సో ఈ రోజు నేను వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్లస్ తీసుకోవాల్సిన డైట్ విషయం మీద నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. మేజర్గా నాన్ వెజిటేరియన్ అయినా వెజిటేరియన్ అయినా మనకి లార్జ్ ఇంటెస్టైన్స్ లో సింబియాటిక్ బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. ఆ సింబియాటిక్ బ్యాక్టీరియా అనేది న్యాచురల్ గా మనకి వైటమిన్ B12 అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. కొంతమంది పేషెంట్స్ లో ఈ బ్యాక్టీరియా అనేది లోపించడం అనేది జరుగుతుంది. ఎస్పెషల్లీ కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగే వాళ్ళు, ఐస్ క్రీమ్స్ కానీ, ఆల్కహాల్ ఎక్కువగా కన్స్యూమ్ చేసిన వాళ్ళు, యాంటాసిడ్స్ కన్స్యూమ్ చేసిన వాళ్ళకి ఏమవుతుందంటే ఆ పేగులో pH లెవెల్స్ అనేవి రెగ్యులర్ గా మెయింటైన్ చేయకపోవడం వల్ల ఆ వైటమిన్ B12 అనేది అబ్జర్వ్ అవ్వదు అనమాట బ్లడ్ లోకి. షుగర్ పేషెంట్స్ లో ఎక్కువ మెట్ఫార్మిన్ ఇట్లాంటి డ్రగ్స్ కూడా తీసుకున్న వాళ్ళకి కూడా మనకి వైటమిన్ B12 అనేది డెఫిషియన్సీ అనేది లోపిస్తూ ఉంటుంది. సో డైట్ విషయంకి వచ్చేటప్పటికల్లా నాన్ వెజిటేరియన్స్ లో మనకి వైటమిన్ B12 అనేది తీసుకునే డైట్ లో ఎక్కువగా ఉంటుందండి. ఫిష్ కానీ, మటన్ కానీ, చికెన్ కానీ ఏదైనా కూడా. మనకి వెజిటేరియన్స్కి వచ్చేటకల్లా మనకు ఆప్షన్స్ అనేది తగ్గుతుంది అనమాట. వెజిటేరియన్స్కి వచ్చేటప్పటికల్లా మనకు ఏవి ఉంటాయి ఆప్షన్స్ అంటే మష్రూమ్స్ కానీ, సోయాబీన్స్లో కూడా మంచి రిచ్ వైటమిన్ B12 అనేది మనకి అవైలబుల్ ఉంటుంది. అదేవిధంగా ఇంకోటి పుల్లని పెరుగు, అది చాలా న్యాచురల్ ప్రొడక్ట్, అందులో కూడా వైటమిన్ B12 అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో వెజిటేరియన్స్కి వచ్చేటికి మనకి ఈ ఆప్షన్స్లో మనం చూసుకోవాలి. న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యే వైటమిన్ B12 అనేది మనకి బ్లడ్లో మనకి మెయింటైన్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.